గౌరవనీయులైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే చాలామంది నేను ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్ని తిలకించి ఆదరించి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. దీన్ని బట్టి మన వాళ్ళు క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ కథోలిక సత్యోపదేశ సంక్షేపాన్ని వినాలని, అర్థం చేసుకొని విశ్వాసంలో ఎదగాలని ఎంతోమంది అభిలషిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని రూపంలో ఊపిరి పోసుకున్న మనిషి ఆయన్ను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షం పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. కొంతమంది ఇంకా దేవుణ్ణి అన్వేషిస్తూనే ఉన్నారు. కానీ క్రైస్తవులమైన మనము ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, ఎవరి సొంతం, ఇంకా ఎవరికి ఆయన కనబడతాడు, ఎవరికి తన సాన్నిధ్యాన్ని దయచేస్తాడు అన్న విషయాల్లో మనము నేర్చుకుందాము. పాశ్చాత్య దేశాలలో చాలామంది అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, ఆయన ఉన్నాడు అనటానికి సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయా, మెడికల్ ప్రూఫ్స్ ఉన్నాయా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుడు ఉన్నాడు అనటానికి ముఖ్యమైన బలమైన 2 ఆధారాలు లేక సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి నరులమైన మనము, రెండవది ఈ ప్రకృతి. ఈ 2 కూడా దేవుని చేత సృష్టించబడినవే. ఈ విశ్వం నిరంతరం మారుతూనే ఉంటుంది. దాని పరిణామం, క్రమబద్ధత, సౌందర్యం మరియు వినాశనం ఎన్నిటిని కూడా మనము పరిశీలిస్తే ఈ విశ్వానికి ఆద్యుడు అంతం దేవుడే అని ఇట్టే మనకు అర్థమవుతుంది. పునీత అగుస్తీన్ గారు ఏమంటున్నారంటే, ఈ యొక్క విశ్వం యొక్క సౌందర్యాన్ని ప్రశ్నించు, సాగర సొగసును అడుగు, తీగల సాగుతూ ఊగుతూ తూలుతూ ఉండే గాలిని ప్రశ్నించు. ఇలా సమస్త సృష్టి యొక్క సందేశాన్ని ఆలకించినప్పుడు, తన అంతరాత్మ ఘోషణను నరుడు ఆలకించినప్పుడు దేవుడు ఉన్నాడని, సమస్తానికి మూల కారణం ఆయనేనని, ఆయనే మన జీవిత గమ్యమని నరుడు రూఢిగా తెలుసుకుంటాడు. మనం మాట్లాడే ఈ మానవ భాష దైవత్వాన్ని, అందులో ఉన్న నిగూఢ రహస్యాలని స్పష్టంగా వ్యక్తం చేయలేకపోయినా ఆయన గురించి ఖచ్చితమైన శాశ్వతమైన నిగూఢ రహస్యాలు వ్యక్తపరచగలదు. అనంతుని కోసం తృష్ణ కలిగి ఆయనలో శాశ్వతానందం పొందాలని తప్పిస్తూ ఉంటాడు ఈ మానవుడు. ఇలాంటి దైవ తృష్ణను కలిగినదే అంతరాత్మ. ఈ ఆత్మ మనలో అంతర్లీనమైన శాశ్వతపు విత్తనం. దీనినే ఇంగ్లీష్లో ద సీడ్ ఆఫ్ ఇటర్నిటీ అని అంటారు. ఈ శాశ్వతపు విత్తనం యొక్క మూలం భగవంతునిలో మాత్రమే ఉంటుంది. సృష్టికర్త లేకపోతే సృష్టి లేదు. ఈ కారణం వలననే దైవాన్ని నమ్మిన భక్తులకు క్రీస్తు ప్రేమ పురిగొల్పుతూ ఉన్నది. సజీవ దేవుని దివ్య వెలుగును ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఇది తెలియని వాళ్ళకి మరియు దేవుణ్ణి తిరస్కరించే వాళ్ళకి తెలియజెప్పాలని శ్రీ సభ తరపున మీ అందరినీ కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న దేవా, నీకు స్తోత్రం తండ్రి. మీరు ఈ లోకంలో మాకు దయచేసిన అనేక రకాలైన బాధ్యతలను, ముఖ్యంగా క్రైస్తవ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడానికి కావలసిన ఆత్మశక్తిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఆమేన్. దయామడిన సర్వేశ్వరుడు మీ ముందరను కూడా దీవించి సకల ఆయురారోగ్యములను మీకు దయచేసి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.